వెరీ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ టీమ్. ఈరోజు మార్కెట్స్ అయితే మాత్రం డే ఎండ్ అయ్యేసరికి బీరీ షెడ్ క్లోజ్ అయినట్టు మనం చూసాం. కానీ మార్నింగ్ 11:30 టైంలో చూస్తే ఒక ఎక్స్టెంట్లో మార్కెట్స్లో హెవీ ఫాల్ అయితే మాత్రం వచ్చింది. అండ్ మోర్ ఓవర్ కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఉంది. ఒకటి యుఎస్ మార్కెట్స్, రెండు నెక్స్ట్ 3 డేస్ మన మార్కెట్స్ హాలిడే. ఈ 3 డేస్లో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి మనం ట్రాక్ చేయాల్సినవి. వాటి గురించి కూడా మాట్లాడదాం. సేమ్ టైం మండే ఎర్లీ మార్నింగ్ నుంచి ఒక ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఉంది. అందులో ఏదైనా కానీ నేను ఇప్పుడు చెప్తాను కొన్ని ఫేవరబుల్ పాయింట్స్. అట్లాగానే వస్తే మాత్రం మేబీ మండే ఒక బిగ్ గ్యాప్ అప్ మనం మార్కెట్లో చూడొచ్చు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వార్, అంటే వార్ని పక్కన పెట్టేయండి, వార్ కాకుండానే మార్కెట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకు ఏంటనే దాని గురించి కూడా మనం క్లియర్ కట్గా మాట్లాడదాం. సేమ్ టైం వచ్చేసరికి గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా ఈ 3 డేస్లో ఇంపార్టెన్స్ అప్డేట్స్ బట్టి మనం ట్రాక్ చేయాల్సినవి కూడా ఉన్నాయి. లెవెల్ బేస్డ్ అప్డేట్స్ కూడా మనం డిస్కస్ చేయాలి. అండ్ అట్లనే స్టాక్స్లో వేదాంత లిమిటెడ్ స్టాక్ ఈరోజు 65% పడింది. వార్ ఎనర్జీ స్టాక్ అయితే మాత్రం ఆల్మోస్ట్ 11% వరకు క్రాష్ అయింది. ఎందుకు ఏంటి అనేది మనం మాట్లాడుకోవాలి. కేఫిన్టెక్ కంపెనీ కూడా ఈరోజు కరెక్షన్ వచ్చింది. కేపీఐటీ టెక్నాలజీస్ పాజిటివ్ సైడ్ వెళ్ళింది. ఇలా చాలా కంపెనీస్ గురించి అప్డేట్స్ ఉన్నాయి. ఇవన్నీ డిస్కస్ చేద్దాం. మీ అందరికీ మార్నింగే చెప్పాను, ఎడిటర్ అవైలబుల్గా లేరు. రా ఫుటేజ్ డైరెక్ట్గా నేను స్క్రీన్ రికార్డ్ చేసేది అప్లోడ్ చేస్తున్నాను. ఇందులో ఎక్కడైనా కానీ మీకు వాయిస్లో కానీ వీడియో రెజల్యూషన్లో కానీ చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా ఈ ఒక్క వీడియో మళ్ళీ రేపటి నుంచి కెమెరాతో నేను మీకు చేస్తాను. ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా. ఇంకోటి నా వాయిస్ కూడా కొంచెం వీక్గా ఉంది, అది కూడా యాక్సెప్ట్ చేయండి. నా ఫస్ట్ వన్ వచ్చేసరికి ఈరోజు ఓవరాల్గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయిన దగ్గర నుంచి మొదలు పెడదాం. నిఫ్టీ ఏమో 0.74% నెగిటివ్గా క్లోజ్ అయితే, సెన్సెక్స్ 0.75% నెగిటివ్గా క్లోజ్ అవ్వడం మనం చూసాం. బ్యాంక్ నిఫ్టీ 0.98% నెగిటివ్గా క్లోజ్ అయితే, ఫిన్ నిఫ్టీ 0.99% నెగిటివ్ సైడ్ అయితే మాత్రం డిక్లైన్ అయింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే మిడ్ క్యాప్ 0.77% నెగిటివ్గా క్లోజ్ అయితే, స్మాల్ క్యాప్ 0.48% నెగిటివ్గా క్లోజ్ అవ్వడం మనం చూసాం. ఇండియా విక్స్ అయితే మాత్రం 5.86% అయితే మాత్రం పాజిటివ్ సైడ్ మూవ్ అయ్యి 18.46 దగ్గర అయితే మాత్రం క్లోజ్ అయింది. మీ అందరికీ తెలుసు, పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లోని ఫస్ట్ టెక్నికల్ బేస్డ్ అనాలిసిస్ని ఫస్ట్ డిస్కస్ చేద్దాం. టెక్నికల్ బేస్డ్ అంటే ఏంటి? సింపుల్ చెప్పాలంటే నాకు న్యూస్ అప్డేట్స్తో సంబంధం లేదు, గ్లోబల్ మార్కెట్స్తో సంబంధం లేదు, ప్యూర్ ప్రైజ్ యాక్షన్తోనే నేను మార్కెట్లో ట్రేడ్ చేస్తాను అని అనుకునే వాళ్ళకి నేను ప్యూర్ టెక్నికల్ బేస్ చేసుకొని మార్కెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకోసం అందరికీ కూడా నేను చెప్పేది ప్యూర్ టెక్నికల్ బేస్ చేసుకొని చెప్తున్నాను కాబట్టి క్లియర్ కట్గా అయితే మాత్రం చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి నిఫ్టీ 50లోని ఈరోజు 0.74% నెగిటివ్గా క్లోజ్ అయింది. మార్కెట్స్ నెగిటివ్గా క్లోజ్ అయినప్పుడు, మేజర్గా నిఫ్టీ నెగిటివ్గా క్లోజ్ అయినప్పుడు మెజారిటీ ఆఫ్ ద వెయిటెడ్ స్టాక్స్ ఎలా ఉన్నాయనేది చూడండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ నెగిటివ్ సైడ్ ఉన్నాయి. కానీ కోటక్ బ్యాంక్ న్యూట్రల్ విత్ పాజిటివ్లో క్లోజ్ అయింది. బజాజ్ ట్విన్స్ మిక్స్డ్లో క్లోజ్ అయినాయి. శ్రీరామ్ ఫైనాన్స్ 2% కరెక్షన్ వచ్చింది. రిలయన్స్ ఫ్లాట్ విత్ పాజిటివ్గా క్లోజ్ అయింది. ఐటీ స్టాక్స్ మిక్స్డ్లో క్లోజ్ అయినాయి. ఎల్ఎన్టీ నెగిటివ్, భారతీ ఎయిర్టెల్ నెగిటివ్, ఐటీసీ నెగిటివ్, హిందుస్థాన్ యూనిలివర్ నెగిటివ్, అదాని పోర్ట్స్ నెగిటివ్. మేజర్గా చూసుకుంటే కొన్ని వెయిటెడ్ స్టాక్స్ పాజిటివ్ సైడ్ మూవ్ అవడానికి ట్రై చేసాయి, బట్ కాకపోతే న్యూట్రల్గా మూవ్ అయినాయి. ఇప్పుడు రిలయన్స్ కానీ, బజాజ్ ఫినాన్స్ కానీ, ఓకే, వాటితో పాటు కోటక్ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా 0.2, 0.3%లోనే క్లోజ్ అయినాయి. ఎప్పుడైతే మనకి 0.2, 0.3%లో క్లోజ్ అయినాయో పెద్దగా సపోర్ట్ ఇచ్చినట్టయితే మాత్రం కాదు. నిఫ్టీ ఏదైతే బీరీ షెడ్ ఫాల్ వచ్చిందో వెయిటెడ్ స్టాక్స్ అన్నీ కూడా ఆ ఫాల్కి సపోర్ట్ చేశాయని మనకి క్లారిటీగా వెయిటెడ్ స్టాక్స్ బట్టి అర్థమవుతుంది. దిస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసరికి అండ్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్ మార్కెట్స్కి ఎట్లా సపోర్ట్ చేస్తున్నాయి. నాకు తెలిసినంత వరకు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో పెద్ద ఫాల్ ఏం రాలేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మార్కెట్స్ ప్యానిక్ అవుతున్నాయి అని మీరు రెండు విషయాల్లో తెలుసుకోవచ్చు. ఒకటి, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ మోర్ దాన్ 2% ఫాల్ అయినప్పుడు. రెండు, ఇండియా విక్స్ 20 అబోవ్ సెటిల్ అవ్వడం, దాని అబోవ్ క్లోజ్ అవుతూ సెటిల్ అవుతున్నప్పుడు. ప్రజెంట్ రైట్ ఇండియా విక్స్ ఎంత ఉంది? 18.4. 18.4 కాబట్టి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. రెండు, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఎట్లా ఉన్నాయి? 0.7, 0.4. వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే వచ్చే ఫాల్ బీరిష్ అవ్వచ్చు, కానీ ఫర్దర్గా కమింగ్ డేస్లో ఆ ఫాల్ కంటిన్యూ అవుతుందని మాత్రం ఇప్పుడున్న ఫాల్ బట్టి అయితే మాత్రం మనం చెప్పలేం. ఎందుకంటే అదర్ కన్ఫర్మేషన్స్ మనం తీసుకున్నవైతే మాత్రం మార్కెట్స్కి ఫేవరబుల్గా ఉన్నాయి, అంటే బుల్లిష్ షేడ్ చూపించడానికి ఫేవరబుల్గా ఉన్నాయి. నా నిఫ్టీని టెక్నికల్గా మాట్లాడుకుందాం. ఈ లైన్ ఎందుకు డ్రా చేశాననేది మీరు వీక్లీ అనాలిసిస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకవేళ మీరు వీక్లీ అనాలిసిస్ చూడకపోతే ఈ లైన్ నేను ఎందుకు డ్రా చేస్తాననేది క్లియర్గా చెప్తాను. బీరిష్ ట్రెండ్ ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అయిందో దానికి నేను ఫెబనాకీ లెవెల్
హై టులో డ్రా చేశాను. హై టులో డ్రా చేసినప్పుడు మార్కెట్ రికవరీ అవ్వడానికి ట్రై చేసినప్పుడు ఈ ఫిబొనాకీ లెవెల్లో 0.38% లైన్ ఇది. ఎనీథింగ్ ఓకే, ఈ లైన్ బ్రేక్ అవ్వడం స్టార్ట్ అయితే స్లోగా మళ్ళీ బీరిష్ రివర్సల్ స్టార్ట్ అయిందని మనం అనుకోవడం కోసం ఇది నేను డ్రా చేశాను. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో ఏదైతే వీక్లీ అనాలిసిస్లో నేను ఒక సపోర్ట్ లెవెల్ డ్రా చేశానో 23,770, ఆల్మోస్ట్ నిఫ్టీ 50 అదే లో దగ్గరికి వచ్చి అక్కడి నుంచి స్లోగా బౌన్స్ అయింది. మీరు చూడండి బౌన్స్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో 23,771 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ కాబట్టి ఇక్కడి నుంచి ఏదైతే బౌన్స్ అవుతుందో నిఫ్టీ 50కి వచ్చేసరికి యాజ్ ఆఫ్ నవ్ అయితే మాత్రం ఈ బౌన్స్ని అయితే మాత్రం మనం మార్కెట్స్లో మోస్ట్లీ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుంది అని మనం అనుకోవచ్చు. సో మేబీ నిఫ్టీ ఈ లెవెల్ మండే బ్రేక్ అయితే అప్పుడు మనం ఫాల్ ఎక్స్పెక్ట్ చేద్దాం. ఇది బ్రేక్ అవ్వకపోతే అయితే ఇక్కడి నుంచి రికవరీ అవ్వడమైనా జరుగుతుంది. లేదు అని అనుకుంటే మాత్రం ఇక్కడే కన్సాలిడేషన్ అయ్యే ప్రాబబిలిటీస్ అయినా ఉంటాయి. ఇది నిఫ్టీ 50 పరంగా అయితే మాత్రం అప్డేట్. ఓకే, టెక్నికల్గా మార్కెట్స్ని ఓవరాల్గా చెప్పుకుంటే ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ సపోర్ట్ లెవెల్స్ అయితే మాత్రం బ్రేక్ అవ్వలేదు. అక్కడి నుంచి అయితే మాత్రం కొంచెం బౌన్స్ అయితే మాత్రం మార్కెట్లో తీసుకుంటున్నాయి. దిస్ ద ఫస్ట్ వన్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే గ్లోబల్ మార్కెట్స్లో డౌ జోన్స్ సడన్గా ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్న టైంకి అయితే మాత్రం డౌ జోన్స్ సడన్గా 380 పాయింట్స్ రికవరీ అయిపోయింది. నాస్డాక్ 205 పాయింట్స్ రికవరీ అయింది. అండ్ డాక్స్ వచ్చేసరికి కంప్లీట్గా రికవరీ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే గిఫ్ట్ నిఫ్టీ అయితే మాత్రం ప్రెజెంట్ రైట్ నౌ 24,215 150 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ అయితే మాత్రం చూపెడుతుంది. ఇండియన్ రూపీ 95.25 నుంచి 94.915కి అయితే మాత్రం వచ్చేస్తుంది. క్రూడ్ ఆయిల్ బ్రెంట్ ఆయిల్ 108 దగ్గర ట్రేడ్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ WTI అయితే మాత్రం 104.87 దగ్గర అయితే మాత్రం ట్రేడ్ అవుతుంది. సో ఓవరాల్గా మొత్తం అన్నీ కూడా మనం చూసుకుంటే బ్రెంట్ ఆయిల్, క్రూడ్ ఆయిల్ ప్రెజెంట్ రైట్ నౌ ఇప్పటికీ కూడా హయ్యర్ సైడే ఉన్నాయి. మరి యూఎస్ మార్కెట్స్ ఎందుకు రికవరీ అయినాయి? నేను ఆ రీజన్స్ కూడా చూశాను. యూఎస్ మార్కెట్స్ ఎందుకు రికవరీ అనేది యాక్చువల్గా కొన్ని ఎర్నింగ్స్ వచ్చినాయి వాటికి. ఆ ఎర్నింగ్స్ వల్ల యూఎస్ మార్కెట్స్ రికవరీ అయినట్టయితే మాత్రం కనపడుతుంది తప్ప ఇంకెక్కడ కూడా అంటే ఇంకే అప్డేట్ పరంగా అయితే మాత్రం నాకు కనిపించలేదు. ఇక్కడ చూడండి, నేను చెక్ చేసినప్పుడు అయితే మాత్రం అమెజాన్ రిజల్ట్స్ వచ్చినాయని చెప్పేసి అందువల్ల ఒక 2% పెరిగిందని, క్యాటల్ పెర్లర్ నెంబర్స్ వచ్చినాయి దానివల్ల ఆ స్టాక్ 6% వరకు పెరిగిందని చెప్తున్నారు. మెటా అండ్ మైక్రోసాఫ్ట్ 9% ఒకటి, 2% ఒకటి మొమెంటమ్ ఇచ్చాయని కూడా చెప్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఎర్నింగ్స్ రిలీజ్ అవ్వడం వల్ల యూఎస్ ఫ్యూచర్స్, నాస్డాక్ ఫ్యూచర్స్ రికవరీ అయినాయని చెప్తున్నారు. వార్ పరంగా ఏమైనా అప్డేట్స్ వచ్చినాయి అనేది కూడా నేను చెక్ చేశాను. వార్ పరంగా అయితే మాత్రం ఎటువంటి అప్డేట్స్ అయితే మాత్రం రాలేదు, అంటే పాజిటివ్ సైడ్. ఎందుకంటే నిన్న ఫెడ్ చైర్ పవల్ గారిది స్పీచ్ జరిగింది. యాక్చువల్గా ఇంట్రెస్ట్ రేట్ డిసిషన్ నిన్న రిలీజ్ అయింది. అందులో న్యూట్రల్గా ఉంది, అన్చేంజ్డ్గా పెట్టారు. వాళ్ళు పెట్టినప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం 1992 తర్వాత ఇక్కడ అక్టోబర్ 1992 తర్వాత 4 మెంబర్స్ ఆపోజిట్గా ఓటింగ్లో డెసిషన్ తీసుకోవడం అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంకోటి ఫెడ్ చైర్ పవన్ గారిది ఈ రోజుతో అయిపోయింది, అంటే నిన్నటితో అయిపోయింది. అదే లాస్ట్ మీటింగ్ అతనిది. కొత్త చైర్మన్ ఇప్పుడు రాబోతున్నారు. ట్రంప్ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇతను చెప్పినప్పుడు ఏం చెప్పారంటే, నా తర్వాత నెక్స్ట్ వచ్చే వాళ్ళు అయినా కానీ కొంచెం ప్రాపర్గా చూసి డెసిషన్ తీసుకోండి. లేబర్ మార్కెట్ ఇప్పటికీ కూడా ఈ బయట అన్సర్టెనిటీస్ వల్ల ఇప్పటికీ కూడా కొంచెం కాషియస్గానే ఉంది. అండ్ ఇన్ఫ్లేషన్ కూడా ప్రెజెంట్ రైట్ నౌ 2023కి రీచ్ అవుతుంది. సో స్లోగా మార్కెట్స్లో మళ్ళీ కూడా ఎకనామిక్ పరంగా ప్రెజర్ కనిపించే ప్రాబబిలిటీస్ కనపడుతున్నాయి. సో కొంచెం కాషియస్గా ఉండండి అని చెప్పి ఒక పక్క ఫెడ్ చైర్మన్ గారు కొన్ని స్పీచెస్ ఇచ్చారు. దాని తర్వాత నేను యూఎస్కి గవర్నర్గా వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి, అందులో లోవర్ క్యాడర్ని చూస్ చేసుకుంటారని కూడా చెప్పారు. కానీ ట్రంప్ ఒక ట్వీట్ చేశారు, ఏంటో తెలుసా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు ఏ పోస్ట్ రాదు ఇక మీద అని చెప్పేసి చెప్పారు. ఓకే, బాగానే ఉంది, పక్కన పెట్టేద్దాం. మార్కెట్స్ పరంగా ఇప్పటికీ కూడా ఎకానమీ మీద కన్సర్న్స్ అతను రేస్ చేశారు. ఓకే, మరి ఇది గ్లోబల్ మార్కెట్స్ పరంగా పాజిటివ్ అండ్ నెగిటివ్ అని అనొచ్చు. ఇది ప్రెజెంట్ రైట్ నో అతను మాట్లాడిన స్టేట్మెంట్స్లో అయితే మాత్రం యాజ్ ఆఫ్ నో మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే అది న్యూట్రల్గానే మనకు కనపడుతుంది. ఎక్కడ బిగ్ పాజిటివ్గా అయితే మాత్రం కనిపించట్లేదు. ఇంతే కాకుండా అదర్ అప్డేట్స్ చూసుకుంటే ఇరాన్ వచ్చేసరికి అంటే ట్రంప్ అయితే మాత్రం యూఎస్ బ్లాకేడ్ని కంటిన్యూ చేస్తామన్నారు. అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఇరాన్ షిప్స్ వెళ్లకుండా ఆల్రెడీ టైం అయిపోయింది. ఏంటి సీజ్ ఫైర్ టైము. సో అక్కడ ఇజ్రాయెల్ వాళ్ళు లెబనాన్ మీద అటాక్ చేస్తున్నారు. సో ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో ఇరాన్ యొక్క షిప్స్ని అయితే మాత్రం ముందుకు తీసుకువెళ్ళడానికి మేమైతే మాత్రం యాక్సెప్ట్ చేయము, ఇప్పుడు కూడా ఆ బ్లాకేడ్ని కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఎవరైనా ఇరాన్కి డబ్బులు పే చేస్తే వదిలిపెట్టేది లేదని కూడా వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ షిప్స్ ఏ వచ్చినా కానీ రీడైరెక్ట్ చేస్తామని చెప్పారు. ఇరాన్ వాళ్ళు వెంటనే వార్నింగ్ ఇచ్చారు. ఏంటో తెలుసా, ట్రంప్ మా పేషెన్స్ని టెస్ట్ చేస్తుంది ఏవైతే ఉన్నాయో దానికంటూ కొన్ని లిమిట్స్ ఉంటాయి, ఆ లిమిట్స్ క్రాస్ చేస్తున్నారు. ఇంకొకసారి కానీ ఇలాంటి కైండ్ ఆఫ్
యాక్టివిటీస్ కానీ జరిగితే మాత్రం మిలిటరీ యాక్షన్స్ చూస్తారని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఇంకో పక్క ఇంకో న్యూస్ అప్డేట్ కూడా వచ్చింది. అదేంటంటే ఈరోజు ఇప్పుడు పర్షియన్ గల్ఫ్ డే అనమాట ఈరోజు. ఈ పర్షియన్ గల్ఫ్ డే వల్ల ఖమేనీ గారు డైరెక్ట్ స్టేట్మెంట్ చేశారు. ఎవరైనా కానీ బయట ఫారినర్స్ ఎవరైనా కానీ ఈ పర్షియన్ గల్ఫ్లోని అధికారం చలాయించాలని చూస్తే మాత్రం వాటర్ కిందనే వాళ్ళకి ఉంటుంది. అంటే ఇప్పుడు షిప్ కూలిపోతే మునిగిపోతుంది కదా, అలానే నీటి లోపల నీటి కిందనే వాళ్ళకి ప్లేస్ ఉంది తప్ప నీటి పైన వాళ్ళు చలాయించే ప్లేస్ అయితే మాత్రం వాళ్ళకి ఉండదని క్లారిటీగా వార్నింగ్స్ కూడా ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే ఈరోజు నేను ఇప్పుడే ట్విట్టర్లో కూడా చూశాను. ఇప్పుడు ప్రజెంట్ రైట్న యూరియా ప్రైజెస్ $500 కాస్త $950 per టన్ పెరుగుతుందంట. దీనివల్ల ఖరీఫ్ సీజన్ మనకి స్టార్ట్ అవుతుంది. దీనివల్ల ఇప్పుడు ఇండియాకి అయితే మాత్రం ఇంపోర్ట్ కాస్టెస్ పెరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పటికే గ్యాస్ షార్టేజ్ చూసాం స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ వల్ల, అండ్ స్లోగా క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరుగుతున్నా ఇండియా మాత్రం ఈ ట్యాక్సెస్ తగ్గించుకొని స్లోగా కోఆపరేట్ చేస్తుంది. బట్ కాకపోతే యూరియా ప్రైజెస్ పెరిగితే అగ్రికల్చర్ పరంగా ప్రెజర్ కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. యాజ్ ఆఫ్ నౌ ఇది కూడా మార్కెట్ని డిస్టర్బ్ చేస్తుంది. ఇవన్నీ కూడా మార్కెట్స్కి నెగిటివ్సే ఉన్నాయి. అయితే ఒకటి, సో ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఎక్కడ కూడా ఇంకా ఏవి డ్యామేజ్ అవ్వలేదు. స్ట్రైట్ ఆఫ్ హార్మోన్ని బ్లాక్ చేయడం ఇవన్నీ పక్కన పెడితే ఇవన్నీ నెగిటివ్సే. కానీ అసలైన ఈ గ్యాస్ ఫెసిలిటీస్ లేదా ఈ బ్రిడ్జెస్ సేమ్ టైం వచ్చేసరికి ఇన్ఫ్రాస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్కడ కూడా డ్యామేజెస్ జరగలేదు. ఇంకా వాటి మీద కానీ అటాక్స్ మొదలు పెడితే మాత్రం మార్కెట్ సివియర్గా నెగిటివ్గా ఫాలో అవుతుంది. నెక్స్ట్ 72 గంటల్లో మీరు చూడాల్సింది ఒక్కటే. ఈ 72 గంటల్లో ఫస్ట్ పాయింట్ మీరు చూడాల్సింది ఈ సీజ్ ఫైర్ పరంగా అప్డేట్స్ పక్కన పెడితే ఎక్కడ కూడా ఏ అటాక్స్ జరగకుండా ఉన్నాయనంటే మార్కెట్స్ ఇంతే వాలటైల్గా రియాక్ట్ అవుతాయి. సీజ్ ఫైర్ పరంగా అప్డేట్స్లో సీజ్ ఫైర్ని ఇక మీద మనం ఇంప్లిమెంటేషన్ చేద్దాము, సో పర్మనెంట్ సీజ్ ఫైర్ కోసం మనం ముందుకు వెళ్దాము అనేటట్టు స్టేట్మెంట్స్ ఉంటే మాత్రం మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. మండే మార్కెట్స్ గ్యాప్ అప్ వెళ్తాయి. ఇంకోటి ఏంటంటే పర్మనెంట్ బ్రేక్ గన్ దీనికి ఇవ్వగలిగితే ఇంకా గ్యాప్ అప్ మనం చూస్తాం. దిస్ ద ఫస్ట్ వన్. సోమవారం మనం గ్యాప్ అప్ చూడడానికి ఈ 3 రోజులు ఇది చూడండి. తర్వాత మండే మార్నింగ్ 7 నుంచి 5 స్టేట్ ఎలక్షన్స్కి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, వెస్ట్ బెంగాల్లోని 23rd ఏప్రిల్ 29th ఏప్రిల్ జరిగింది. అస్సాంలో 9th ఏప్రిల్లో ఎలక్షన్స్ జరిగినాయి. ఓకే, సో దాని తర్వాత తమిళనాడులో 23rd ఏప్రిల్లో జరిగింది. కేరళలో 9th ఏప్రిల్లో జరిగింది. పుడుచేరిలో 9th ఏప్రిల్లో జరిగింది. కౌంటింగ్ 5 స్టేట్స్కి కలిపి మే 4th ఉందన్నమాట. ఓకే, మే 4వ తారీఖు ఉదయాన్నే 7 గంటలకే స్టార్ట్ అవుతుంది. మన మార్కెట్ 9:15 ఓపెన్ అవుతుంది. ఇందులో ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోవాలి, బీజేపీకి ఓట్ బ్యాంక్ పెరిగి బీజేపీకి అనుకూలంగా ఉన్న పార్టీస్ అంటే ఎలియన్స్ అయిన పార్టీస్ ఏవైనా కానీ పవర్లోకి వచ్చినాయనంటే మాత్రం బీజేపీ ఓట్ బ్యాంక్ పెరిగింది కాబట్టి నెక్స్ట్ ఏ బిల్స్ అయినా పాస్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ఎలక్షన్స్ మీద కూడా పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ని బిల్డ్ చేస్తాయి. దీనివల్ల బీజేపీ మ్యాక్సిమం పాజిటివ్ వస్తే ఇండియన్ మార్కెట్స్కి పాజిటివ్ సైడ్ బూస్ట్ అవ్వచ్చు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వార్, ఇది మనకి లోకల్గా ఇంటర్నల్ మ్యాటర్ కాబట్టి పాజిటివ్గా చూస్తాం. బీజేపీకి కానీ ఓట్ బ్యాంక్ పడిపోతే, వాళ్ళకి ఇంతకుముందు ఓట్ బ్యాంక్ కన్నా ఈసారి కానీ పడిపోతే మాత్రం డెఫినెట్గా మార్కెట్స్లో ఒక బిగ్ గ్యాప్ డౌన్ కూడా మనం చూసే అవకాశాలు ఉంటాయి. సో మండే మార్నింగ్ వచ్చేసరికి ఈ 5 స్టేట్స్లో ఓకే బీజేపీకి ప్లస్గా కానీ ఓటింగ్ జరిగితే మాత్రం మనం మార్కెట్లో ఒక బిగ్ గ్యాప్ అప్ చూసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉన్నాయి. 2 పరంగా మండే గ్యాప్ అప్ చూడొచ్చు. ఫస్ట్ వన్, సీజ్ ఫైర్ పర్మనెంట్గా క్లోజ్ అయ్యి అటాక్స్ ఆగిపోయి అండ్ యుద్ధాన్ని ఇంకా ఎండ్ చేస్తే మాత్రం పాజిటివ్గా చూస్తాం. 2 ఇంకోటి వచ్చేసరికి మండే ఎర్లీ మార్నింగ్ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్కి ఎట్లా ఉన్నాయో దానికి మ్యాచ్ చేస్తూ దాన్ని బీట్ చేసి కానీ బీజేపీకి ఫేవరబుల్గా కానీ ఓటింగ్ జరిగిందంటే మాత్రం పాజిటివ్గా చూడడానికి అవకాశాలు అయితే మాత్రం ఉంటాయి. సో దిస్ ఈజ్ అన్ అనదర్ అప్డేట్. ఓకే, నా బిట్ కాయిన్ పరంగా గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా కూడా మనం డిస్కషన్ మొదలు పెడదాం. బిట్ కాయిన్ పరంగా చూసుకుంటే 76.357 దగ్గర అయితే మాత్రం యాజ్ ఆఫ్ నో బిట్ కాయిన్ ఉంది. కరెంట్లీ బిట్ కాయిన్ ఇప్పుడు ఎక్కడ ట్రేడ్ అవుతుందో చూడండి. ఈ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ అయ్యి ఓకే బ్రేక్ అయ్యి నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్కి రీచ్ అయిన తర్వాత స్లోగా డిప్ అవుతుంది. నాకు తెలిసి బిట్ కాయిన్ యూఎస్ మార్కెట్స్ ఇప్పుడు పాజిటివ్ సైడ్ వెళ్తున్నాయి కాబట్టి బిట్ కాయిన్ కూడా పాజిటివ్గా మూవ్ అవ్వడానికి అయితే మాత్రం ట్రై చేస్తుంది. సో స్లోగా బిట్ కాయిన్ పాజిటివ్ సైడ్ మొమెంటం ఇస్తూ అండ్ రియాక్ట్ అయితే 78,000 వరకు రియాక్ట్ అవ్వచ్చు. ఫాల్ మళ్ళీ ఎలా వస్తుంది? ఫాల్ ఇప్పుడు ఎక్కడ వస్తుంది? స్లోగా రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర నుంచి పైకి వెళ్ళి బౌన్స్ అవుతుంది. ఫాల్ రావాలంటే ఈ స్వింగ్లో బ్రేక్ అవ్వాలి. ఈ స్వింగ్లో కానీ బ్రేక్ అయిందనుకోండి, ఫస్ట్ ఫాల్ 74,000 వరకు చూస్తాం. అది కూడా బ్రేక్ అయితే మాత్రం 72,000 వరకు చూస్తాం. లేదనుకోండి ఇక్కడ నుంచి స్లోగా 78,155 వరకు చూస్తాం.
అది కూడా బ్రేక్ అయితే అప్పుడు 84,000 వరకు మొమెంటం చూడడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. ఇది బిట్ కాయిన్ పరంగా అప్డేట్ అయితే మాత్రం క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. ఈ రీసెంట్ స్వింగ్లో కానీ బ్రేక్ అయితే 74,000 వరకు చూస్తాం, అది కూడా బ్రేక్ అయితే 71,500 లేదా స్లోగా 78,000 వరకు వెళ్ళి అది బ్రేక్ అయితే 84,000 వరకు రీచ్ చూడడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. బిట్ కాయిన్ తర్వాత గోల్డ్ పరంగా మాట్లాడుకుందాం. గోల్డ్ వచ్చేసరికి ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ బ్రేక్ అయినాయి. క్రూడ్ అనేది 113, 114కి వెళ్ళి స్లోగా క్రూడ్ డిప్ అవుతుంది. డిప్ అయ్యి ఇప్పుడు మళ్ళీ క్రూడ్ ప్రైస్ అనేది స్పైక్ అవుతుంది. ఈ క్రూడ్ స్పైక్ అవుతునేటప్పుడు చూడండి, అంటే సారీ క్రూడ్ ఫాలో అవుతుంది. క్రూడ్ ఫాలో అవుతునేటప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్కి ఒక పక్క వచ్చేసరికి బూస్టప్ అవుతుంది. ఇప్పుడు ఏం జరిగింది, గోల్డ్ స్లోగా బౌన్స్ అయ్యి ఓకే మీరు ఇక్కడ చూస్తే రీటెస్ట్కి వెళ్తుంది. రీటెస్ట్కి వెళ్ళి మళ్ళీ ఫాలో వస్తుంది అనమాట. సో ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో ఇక్కడ రీటెస్ట్కి వెళ్ళి డిక్లైన్ వస్తున్నట్టు కన్ఫర్మేషన్ ఈరోజు డే ఎండ్కి చూద్దాం. ఎనీథింగ్ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో ఈ రీటెస్ట్కి వెళ్ళి ఫాల్ రావడం కానీ మొదలైంది అనుకోండి, మేబీ గోల్డ్లో కూడా డిప్రిషియేషన్ చూసే ఛాన్సెస్ అయితే మాత్రం ఉంటాయి. లేదనుకోండి ఈ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరికి వెళ్ళిపోతే మాత్రం మేబీ అప్ సైడ్ ఈ జోన్లోకి మళ్ళీ వెళ్ళిపోతుంది అనమాట. ఈ 3 రోజుల్లోని వార్ పరంగా పాజిటివ్ అప్డేట్స్ వస్తే గోల్డ్ పెరగడానికి అవకాశం ఉంటుంది. వార్ పరంగా అటాక్స్ కానీ ఉంటే గోల్డ్ ఇంకా క్రాష్ అవుతుంది. ఏది లేకుండా ఉంటే గోల్డ్ వాల్టైల్గా మూవ్ అవుతుంది. ఫర్దర్గా గోల్డ్లో పాజిటివ్ మూమెంటం మీరు ఎక్స్పెక్ట్ చేయాలంటే ఈ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయిన తర్వాతనే పాజిటివ్ మూమెంటం ఎక్స్పెక్ట్ చేయండి. లేదంటే మాత్రం పాజిటివ్ మూమెంటం అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. వెన్ ఇట్ కమ్స్ టు ద సిల్వర్ ఆల్రెడీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేసింది. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో సిల్వర్ స్లోగా రీటెస్ట్ చేయడానికి పైకి వెళ్తుంది. ఇప్పుడు రీటెస్ట్ చేసి కానీ సిల్వర్ కానీ ఫాల్ వస్తే మాత్రం డిక్లైన్ చూసే ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది. ఓకే, సో ఇది సిల్వర్ పరంగా. గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్లో మీరు యాక్టివ్గా ట్రేడ్ చేయాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి కానీ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే డెఫినెట్గా మీకు 24/7 యాక్టివ్గా డెల్టా ఎక్స్చేంజ్లో ట్రేడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. లివరేజ్ ఉండదు. సేమ్ టైం వచ్చేసరికి మీకు రెగ్యులర్గా ఓకే ఎక్స్పైరీ లేకుండా ట్రేడ్ చేసుకునే ప్రాబబిలిటీ కూడా ఉంటుంది. ఇది అనదర్ అప్డేట్ అయితే మాత్రం. నా స్టాక్స్ పరంగా కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి, వాటన్నిటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మన వేదాంత ఈరోజు 65% ఎందుకు పడింది? సడన్గా 800 రూపీస్ ఉన్న స్టాక్ అనేది స్లోగా 270 వరకు డిక్లైన్ అయిపోయింది. ఎందుకు బిట్ కాయిన్ వేదాంతలో అంత ఫాలో వచ్చింది? బేసిక్గా వేదాంత మీద ఒక అప్డేట్ ఉంది. అదేంటంటే వేదాంత కంపెనీ వచ్చేసరికి ఈ రోజుతో వచ్చేసరికి రికార్డ్ డేట్ అయిపోయింది. May 1 వచ్చేసరికి రికార్డ్ డేట్, ఈ రోజుతో అయితే మాత్రం ఎండ్ అయిపోయింది. కారణం ఏంటి అనేది నేను మీకు చెప్తాను. రీజన్ ఏంటనంటే వేదాంత వాళ్ళ కంపెనీస్ 5 కంపెనీస్ కింద స్ప్లిట్ చేస్తున్నారనమాట. వేదాంత కంపెనీ 5 కంపెనీల కింద స్ప్లిట్ చేస్తున్నారు కదా. ఈ 5 కంపెనీల కింద స్ప్లిట్ చేసేది ఏదైతే ఉందో అది ఎస్టర్డేతోని ఎక్స్ డేట్ పెట్టారనమాట. ఎవరైనా వేదాంతాన్ని కొనుక్కుంటే ఎస్టర్డేతో కొనుక్కోవాలి. ఇప్పుడు వేదాంత షేర్ ఉన్న వాళ్ళకి 5 షేర్లు వస్తాయి. ఓకేనా, వేదాంత షేర్ ఉన్న వాళ్ళకి. అందువల్ల ఆ షేర్లు 5 కంపెనీ షేర్ల కింద చేంజ్ చేయడం కోసం ఇప్పుడు ప్రెజెంట్ రైట్ వేదాంతలో ఈ డిక్లైన్ అయితే మాత్రం మనం చూడగలిగాం. ఇంకోటి ఏంటంటే May 1కి ఈ వేదాంత నెంబర్స్ వేదాంత కూడా 5 కంపెనీస్ కింద రిజిస్టర్ అవబోతుంది. ఈ వేదాంత కంపెనీ మీద నువామా వాళ్ళు బై టార్గెట్ ఇస్తూ 936కి పెంచారు. ఇంకోటి 5 కంపెనీస్ కింద స్ప్లిట్ అవుతున్నాయి కదా. 5 కంపెనీస్ కూడా నెక్స్ట్ 2 ఇయర్స్లో 19 to 42% ఎబిటా పెరగడానికి అవకాశాలు ఉంటాయని కూడా చెప్తున్నారు. ఎక్సెప్ట్ ఆయిల్ అండ్ గ్యాస్ బిజినెస్ అయితే మాత్రం అల్యూమినియం కూడా అందులో ఇంక్లూడ్ చేశారు. ఫైనాన్షియల్ 27 ఎండింగ్ అయితే మాత్రం మోస్ట్లీ కంపెనీ నార్మల్గా కాంపిటీషన్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. మేజర్గా అల్యూమినియం కంపెనీకి అయితే మాత్రం 15 రూపీస్ పర్ షేర్ అయితే మాత్రం మోస్ట్లీ ఇంతకుముందు 5 రూపీస్ పర్ షేర్ ఎక్స్పెక్ట్ చేశారు. ఈసారి 15 రూపీస్ పర్ షేర్ అయితే మాత్రం ఈపీఎస్ పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయని కూడా చెప్తున్నారు. వేదాంత పరంగా 65% ఫాల్ రావడానికి కేవలం అది 5 కంపెనీలు స్ప్లిట్ చేశారు. అందువల్ల నిన్న ఎక్స్ డేట్ ఇచ్చారు. May 1 వచ్చేసరికి రికార్డ్ డేటు. అందువల్ల మీకు ఇప్పుడు ప్రెజెంట్ రైట్లో షేర్ స్ప్లిట్ అయినట్టు కనపడుతుంది. అంతే తప్ప నెగిటివ్ రీజన్ అయితే మాత్రం ఏం లేదు. వేదాంత షేర్ ఉన్న వాళ్ళకి అయితే మాత్రం 5 కొత్త కంపెనీల్లో మీకు ఎన్ని షేర్లు ఉంటే ఆ మిగతా కంపెనీలో కూడా అన్ని షేర్స్ వస్తాయి. కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా, స్టిల్ కంపెనీ అయితే ఇప్పుడు ఆ 5 కంపెనీలు వచ్చిన తర్వాత ఏ కంపెనీస్ బెస్ట్ అని మనం కొంచెం బిజినెస్ని ట్రాక్ చేసుకొని వేటికి మార్కెట్ షేర్ ఎక్కువ ఉందనే దాని గురించి చూసుకొని వాటిని మనం హోల్డ్ చేసుకుంటే బెటర్. నాకు తెలిసినంతవరకు వేదాంత అల్యూమినియం కంపెనీ బెటర్ అనేది నా ఒపీనియన్. నెక్స్ట్ వన్ మీషో కంపెనీ ఈరోజు ఆల్మోస్ట్ 10% పెరిగింది. ఎందుకు మీషో కంపెనీ 10% పెరిగింది? జేపీ మోర్గాన్ వాళ్ళు ఈ కంపెనీ మీద ఓవర్ వెయిట్ రికమెండేషన్ ఇస్తూ టార్గెట్ ప్రైస్ని 215 రూపాయలకి పెంచారు. చెప్తున్న దాని ప్రకారంగా ఎబిట్ అయితే మాత్రం చాలా ఫాస్ట్గా గ్రో అవ్వబోతుందని. నెక్స్ట్ వన్ వచ్చేసరికి లాజిస్టిక్స్ కాస్ట్ కూడా
ప్రెజెంట్ రైట్నో కొంచెం పుల్ బ్యాక్ ఇస్తుంది అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్స్ కూడా సో కంపెనీ లెవెల్స్లోనే ఉన్నాయని చెప్పేసి అందుకే ఈ కంపెనీ మీద పాజిటివ్ టార్గెట్ ఇస్తున్నామని చెప్పి జేపీ మోర్గాన్ వాళ్ళు అయితే మాత్రం మెన్షన్ చేశారు. బజాజ్ ఆటో కంపెనీలో మనం ఆల్మోస్ట్ 4 to 5% అప్సైడ్ మూమెంటం చూసాం. May 6, 2026న కంపెనీ వాళ్ళు బైబ్యాక్ అనౌన్స్ చేస్తామని క్లారిటీగా అయితే మాత్రం చెప్పారు. ఏదైతే బైబ్యాక్ అనౌన్స్ చేస్తామని చెప్పి క్లారిటీగా స్టేట్మెంట్ని పాస్ చేశారో ఇది బజాజ్ ఆటో కంపెనీ పాజిటివ్ సైడ్ మూమెంటం ఇవ్వడానికి అయితే మాత్రం హెల్ప్ అయింది. కేపీఐటీ టెక్నాలజీస్ 2% పెరిగితే సేమ్ టైం టాటా ఎల్ఎక్సీ కంపెనీ వచ్చేసరికి ఒక 1% వరకు పాజిటివ్ సైడ్ మూమెంటం ఇవ్వడానికి ట్రై చేస్తుంది. దానికి కారణం ఏంటంటే తొందరలో వెహికల్స్లోని ఒక న్యూ టెక్నాలజీ డెవలప్ అవబోతుందని చెప్తున్నారు. ఆ టెక్నాలజీ ఏంటంటే ట్రాయ్ వాళ్ళు తీసుకొస్తున్నారంట. వెహికల్ టు వెహికల్ కమ్యూనికేషన్ అంట. అంటే సింపుల్ చెప్పాలంటే మీ ఆపోజిట్లో ఏదైనా వెహికల్ ఉందనుకోండి, ఇప్పుడు కార్స్లో అడాస్ చూసాం మనం. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అన్ని వెహికల్స్కి కూడా ఇప్పుడు ప్రెజెంట్ రైట్నో రోడ్ సేఫ్టీ కోసం వెహికల్ టు వెహికల్ ఇంటర్నెట్ కనెక్టివిటీని పెట్టి మొబైల్ నెట్వర్క్ ద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీని పెట్టి కమ్యూనికేషన్ ఇచ్చి వైర్లెస్ సిగ్నల్స్తో కమ్యూనికేషన్ ఇచ్చి షార్ట్ రేంజ్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నా ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నా కానీ సేమ్ టైం వచ్చేసరికి షార్ట్ రేంజ్లో ఎక్కడైనా ఏమైనా కానీ అంటే షార్ట్ రేంజ్లో ఎక్కడైనా ఏమైనా కానీ సో ఎక్కడైనా ఏమైనా కానీ కమ్యూనికేషన్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు మీ ముందు మంచి పెద్ద వెహికల్ ఉంది, సో ఆటోమేటిక్గా ఇది స్లో అవ్వమని మీకు ముందుగానే సిగ్నల్ ఇస్తుంది అనమాట. ఓకే, అట్లాంటి కైండ్ ఆఫ్ సిగ్నల్స్ అట్లాంటి కైండ్ ఆఫ్ టెక్నాలజీని తీసుకురావాలనుకుంటున్నారు. షార్ట్ రేంజ్ కమ్యూనికేషన్ కూడా తీసుకురావాలనుకుంటున్నారు. ఇది బేసిక్గా బిగ్ పాజిటివ్. అండ్ దీనివల్ల వీటిని ఎనేబుల్ చేసేవి ఏ రిలేటెడ్గా ఇవన్నీ ఎనేబుల్ చేసేవన్నీ కూడా ఎంబీడెడ్లో ఉన్నవి కూడా కేపీఐటీ టాటా ఎలక్సీయే కాబట్టి ఆ కంపెనీస్కి ఇది మనం పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆన్ ద అదర్ సైడ్ వార్ ఎనర్జీ షేర్ ప్రైస్ ఈరోజు మనకి 10% డిక్లైన్ చూసాం. యాక్చువల్గా నెంబర్స్ అయితే మాత్రం పాజిటివ్గానే ఉన్నాయి. లాస్ట్ టైం 4,004 crores టాప్ లైన్ వస్తే ఈసారేమో 8,480 crores టాప్ లైన్ అయితే మాత్రం వచ్చింది. బాటమ్ లైన్ ఏమో 644 crores నుంచి 1,126 crores అయితే మాత్రం వచ్చింది. టాప్ లైన్ ఇంప్రూవ్ అయింది, బాటమ్ లైన్ కూడా ఇంప్రూవ్ అయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 23% నుంచి 19% డిప్రిషియేట్ అయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ డిక్లైన్ అవ్వడం, టాప్ లైన్ పెరగడం, బాటమ్ లైన్ కూడా పెరగడంతో ఈరోజు ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ డ్రాప్ అయిందనే రీజన్తో డిక్లైన్ వచ్చింది. రెస్ట్ ఆఫ్ ద నెంబర్స్ అన్నీ బాగానే ఉన్నాయి. మేనేజ్మెంట్ గైడెన్స్లో కూడా పాజిటివ్ స్టేట్మెంట్ చేసింది. సో నాకు తెలిసినంత వరకు వార్ ఎనర్జీస్లో ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా మేబీ మెటీరియల్ కాస్ట్ పెరిగిందని నేను అనుకుంటున్నాను రీసెంట్ వార్ సిచ్యువేషన్స్ వీటి వల్ల. లేకపోతే మాత్రం అది కూడా పాజిటివ్గానే రావచ్చు. సో వార్ ఎనర్జీ ఈరోజు డిక్లైన్ వచ్చినా కానీ అది నేను కొంచెం షార్ట్ టర్మ్లో పాజిటివ్గానే తీసుకుంటున్నా ఈ ఫాల్ని అయితే మాత్రం. నెక్స్ట్ వన్ అదానీ పవర్ 1% హయ్యర్ సైడ్ మూమెంటం చూడగలిగాం. అదానీ పవర్ కంపెనీ మీద అయితే మాత్రం పాజిటివ్గా అప్డేట్స్ వచ్చినాయి. ఓకే, అప్డేట్స్ పరంగా ఏంటంటే టాప్ లైన్ ఓకే మీరు ఇక్కడ క్లియర్గా చూస్తే 14,237 టాప్ లైన్ ఉంటే ఇయర్లో అయితే మాత్రం 14,223 వచ్చింది. బాటమ్ లైన్ వచ్చేసరికి 2,599 నుంచి ఆల్మోస్ట్ 4,271కి అయితే మాత్రం ఇంప్రూవ్ అయింది. టాప్ లైన్ న్యూట్రల్గా వచ్చిన బాటమ్ లైన్ ఆల్మోస్ట్ బిగ్ జంప్ వచ్చింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 34% నుంచి 33% మెయింటైన్ అవుతుంది. సో దానివల్ల అదానీ పవర్ కంపెనీ అయితే మాత్రం 1.5% హయ్యర్ సైడ్ మూమెంటం అయితే ఇవ్వడం మనం చూసాం. బజాజ్ ఫైనాన్స్ కంపెనీ ఈరోజు 2% అప్సైడ్ మూమెంటం ఇవ్వడానికి ట్రై చేసింది. బజాజ్ ఫైనాన్స్ కంపెనీ పరంగా కూడా ఒక అప్డేట్ వచ్చింది అండ్ రిజల్ట్స్ పరంగా. అండ్ రిజల్ట్స్ చూస్తే మీరు ఇక్కడ టాప్ లైన్ చూడండి 18,294 crores నుంచి 21,606 crores వచ్చింది. బాటమ్ లైన్ వచ్చేసరికి 4,546 నుంచి 5,553 వచ్చింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అండ్ ఫినాన్షియల్ మార్జిన్ కూడా చూస్తే 32% నుంచి 35% ఇంప్రూవ్ అయింది. గ్రాస్ ఎన్పిఏ నెట్ ఎన్పిఏ పరంగా లాస్ట్ టైం కన్నా ఈసారి గ్రాస్ ఎన్పిఏ నెట్ ఎన్పిఏతో కంపేర్ చేసుకుంటే లిటిల్ బిట్ ఎప్రిషియేట్ అయినట్టు అంటే ఫ్లాట్లో వచ్చినట్టు నాకు కనపడుతుంది ఇక్కడ చూడండి. సో ఎప్రిషియేట్ 0.96% నుంచి 1.01%. కానీ నెట్ ఎన్పిఏ తగ్గింది. నెట్ ఎన్పిఏ తగ్గి గ్రాస్ ఎన్పిఏ పెరిగింది. సో ఇది కొంచెం న్యూట్రల్ విత్ పాజిటివ్. అందుకే గ్యాప్ అప్ ఓపెన్ అయినా ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది. కేపీఐటీ టెక్నాలజీస్ కంపెనీ ఈరోజు 8% డిక్లైన్ వచ్చింది. కేపీఐటీ టెక్నాలజీస్ కంపెనీ పరంగా అయితే మాత్రం ఎర్నింగ్స్లో కొంచెం ఎస్టిమేటెడ్ నెంబర్స్ కన్నా తక్కువగానే వచ్చినాయి. లాస్ట్ టైం కే ఫిన్టెక్ నాట్ కేఫీఐటీ నెంబర్స్ అయితే మాత్రం లాస్ట్ టైం కన్నా ఈసారి కొంచెం తక్కువగానే వచ్చింది. 283 నుంచి 347 టాప్ లైన్ పెరిగిన ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 43% నుంచి 37%కి వెళ్ళింది. 85 నుంచి 81కి డ్రాప్ అయిపోయింది. బాటమ్ లైన్ డిక్లైన్ అయింది, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ డిక్లైన్ అయింది, టాప్ లైన్ ఇంప్రూవ్ అయింది. సో దానివల్ల కేఫిన్టెక్ కంపెనీ అయితే మాత్రం 8% డ్రాప్ అవ్వడం అయితే మాత్రం మనం చూడగలిగాం.
హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీ మేనేజ్మెంట్ గైడెన్స్ పాజిటివ్గానే చెప్పింది, కానీ స్టాక్ అయితే మాత్రం డిక్లైన్ అవ్వడం మనం చూడగలిగాం. హిందుస్థాన్ యూనిలివర్ నెంబర్స్ పరంగా చూడండి, టాప్ లైన్ పరంగా చూసుకుంటే 15,190 నుంచి 16,351, బాటమ్ లైన్ 2,475 నుంచి 2,994, 24% నుంచి 23%. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 1% డిక్లైన్ అయింది. సేమ్ టైం బాటమ్ లైన్ అయితే మాత్రం ఇంప్రూవ్ అయింది, టాప్ లైన్ కూడా ఇంప్రూవ్ అయింది. మేనేజ్మెంట్ అయితే పోర్ట్ఫోలియో మొత్తం మీద 2 to 5% ప్రైస్ హైక్ చేస్తామన్నారు. 2026 ఫైనాన్షియల్ ఇయర్ కన్నా 27 ప్రొజెక్షన్స్ కొంచెం బెటర్ వేలో ఉంటాయని కూడా చెప్పారు. కమోడిటీ క్రూడ్ అండ్ కమోడిటీ ప్రైజెస్ ప్రజెంట్ రైట్ నో, అంటే ఈ కమోడిటీ లింక్డ్ ఉన్న ప్రైజెస్ ఏవైతే ఉన్నాయి, క్రూడ్ లింక్డ్ ప్రైజెస్, వాటన్నిటిలో కూడా వెస్ట్ ఏషియా క్రైసిస్ వల్ల అయితే మాత్రం ప్రెజర్ కనపడుతుందని కూడా చెప్తున్నారు. అండ్ అంతేకాదు ఇప్పుడు ప్రజెంట్ రైట్ నో ఈ ఫుడ్ స్కేలింగ్ బిజినెస్లో అయితే మాత్రం టాప్ లీడర్గానే మేము మెయింటైన్ చేస్తామని కామెంట్ కూడా చేశారు. బట్ కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ రైట్ నో ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ డిక్లైన్ అవడంతో ఈ స్టాక్లో డ్రాప్ అయితే మాత్రం చూడగలిగాం. ఎడెల్వైజెస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీలో కూడా 7% డిక్లైన్ వచ్చింది. కంపెనీ నెంబర్స్లో అయితే మాత్రం లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఈసారి డిక్లైన్ అవుతూ వచ్చినాయి. 158 crores నుంచి 132 crores డిక్లైన్ అయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 32% నుంచి 26% డిక్లైన్ అయింది. 2,280 నుంచి 1,918కి వెళ్ళింది. బీరిష్ మార్కెట్స్లో ఆబ్వియస్లీ ఎస్ఐపీస్ అనేవి తగ్గిపోతాయి, దానివల్ల వీళ్ళకి ఏఎం కూడా తగ్గుతుంది. అది వన్ ఆఫ్ ద రీజన్ డిక్లైన్ అవడానికి అయితే మాత్రం. అందువల్ల ఎడెల్వైసెస్ కంపెనీలో కూడా డిక్లైన్ చూసాం. బట్ రీసెంట్ డేస్లో కూడా ఈ కంపెనీ అంతకు ముందు కూడా చాలా వరకు స్ట్రాంగ్ పాజిటివ్ మూమెంటం ఇచ్చింది. 60 నుంచి ఆల్మోస్ట్ 150, అప్పటి నుంచి స్టాక్ కన్సల్టేషన్ జోన్లోకి వెళ్ళిపోయింది. సో ఈరోజు 8% కూడా డిక్లైన్ అవ్వడం అయితే మాత్రం మనం చూసాం. ఇవి మేజర్గా ఉన్న న్యూస్ అప్డేట్స్ అయితే. హోప్ క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి న్యూస్ అప్డేట్ కూడా మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ మీకు హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ ఆల్ ఇన్ ద వీకెండ్ గైస్, వీక్లీ అనాలిసిస్ వీడియో. హ్యాపీ వీకెండ్ ఎవ్రీవన్, బాయ్.